ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో ఒక్కో అరెస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరినైనా అరెస్టు చేస్తామని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో హెచ్చరికలు పంపిన సిట్ అధికారులు తాజాగా వరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తి అరెస్టు వచ్చే నెలలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజకీయ వర్గాలు ఇరువురిని ఇప్పటికే విచారించి ఆధారాలు సేకరించిన అధికారులు వాటితోనే ఆ వ్యక్తిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో తీగల బ్రదర్స్ పై సిట్ నిఘా పెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ తో తీగల బ్రదర్స్ బండారం బట్ట బయలు అయినట్టు సమాచారం. A40గా వరుణ్ పురుషోత్తం తీగల బ్రదర్స్ చిట్టా విప్పాడు. ఆ సమాచారం ఆధారంగా విచారణ మరింత వేగం పెరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన A40 వరుణ్ పురుషోత్తం ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు. A1 రాజ్ కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో కీలకంగా ఉన్న వరుణ్ ను కేసు నమోదు అయిన వెంటనే దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు హైదరాబాద్ లోని మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న తీగల బ్రదర్స్ అసలు ఎక్కడ ఉన్నారు అనేది అర్థం కాని పరిస్థితి. వాళ్లను అరెస్టు చేశారా లేదా అజ్ఞాతంలో ఉన్నారా అనేది సమాచారం తెలియలేదు. రాత్రి విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి సమక్షంలోనే సిట్ సోదాలు చేసింది. సోదాల తర్వాత ఇద్దరు కనబడలేదు. మొదట వర్ధమాన్ కాలేజీలో సోదాలు జరిపిన సిట్ విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఫామ్ హౌస్ లో డబ్బులు దాచిన ప్రాంతానికి తీగల బ్రదర్స్ ను తీసుకుని వెళ్లారు. డోర్లు తెరిచి క్యాష్ డంపును గుర్తించారు. పెట్టెల్లో దాచిపెట్టిన 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.